ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, పర్టికులర్గా ఒక్కొక్క లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ అది. బట్ పర్టికులర్ లగ్నాలకి ఇన్ జనరల్గా మీకు వేటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది కొంచెం ఉంటుంది, వేటి మూలంగా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఇందులో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇది మనం జనరల్గా చెప్పుకునేది, బట్ మీ పర్సనల్ చార్ట్ని బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేంటి అనేటువంటిది నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఆఖరి వరకు చూడండి. దాని ద్వారా ఏమవుతుందంటే పర్టికులర్గా మీరు దీన్ని ఎంతవరకు, నేను చెప్పిన కాన్సెప్ట్ని ఎంతవరకు మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి, దీనివల్ల ఎటువంటి లబ్ధీలు పొందుతారనేటువంటిది మీకు తెలవడం జరుగుతూ ఉంటుంది. సో వన్ బై వన్గా ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు చెప్పుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీన లగ్నం వారికి లగ్న దశమాధిపతి గురువు అవుతాడు. ఇది ఒక గొప్ప యోగంగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. అంటే మీనంలో పుట్టారంటేనే అసలు లాస్ట్ లైఫ్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనకి నాడీ ఆస్ట్రాలజీస్లో కానీ కొన్ని తాళపత్ర గ్రంథాల్లో కూడా నేను చూడడం జరిగింది. దిస్ ఈజ్ లాస్ట్ లైఫ్, ఆఖరి జన్మ అవడం వల్లే వాళ్ళ అన్వేషణ కూడా అసలు నేను ఎందుకు పుట్టాను, నా జన్మ యొక్క గమ్యం ఏమిటి, అసలు నేను ఎటు ప్రయాణం చేస్తున్నాను అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి మీన లగ్నం వారు. ఇక్కడ ఏంటంటే సుపీరియర్స్ విషయంలో, అంటే తండ్రి, అదేవిధంగా సుపీరియర్సు, తండ్రి చూపించేటువంటి ప్రేమ కావచ్చు, తండ్రి చూపించేటువంటి కేర్ కావచ్చు, పిల్లలు మీ చూపించేటువంటి కేర్ విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి మీనం వారికి ప్రత్యేకంగా. ఎందుకంటే వీళ్ళకి, అంటే మీకు తండ్రి కొడుకుల మధ్యన ఉండేటువంటిది ఏదైతే ఉందో అది పాస్ట్ లైఫ్ కర్మ ద్వారా వస్తుంటుంది అక్కడ. అందుకని పర్టికులర్గా మీ యొక్క మీకు సంతానంగా వాళ్ళు రావడం, లేకపోతే వారికి మీరు సంతానంగా వెళ్ళడంగా జరుగుతూ ఉంటుంది మీన లగ్నం వారికి. ఇక్కడ ఎప్పుడైతే మీరు వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ వాళ్ళ మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు, రాంగ్ స్టెప్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి. అయితే ఇది ఇక్కడ రెండు సందర్భాలు ఉంటాయి. ఒకటి, రవి బాగా పూర్తిగా పాడైతే మీరు వాళ్ళ ద్వారానే, వాళ్ళ మూలంగా రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. బాగున్నట్లయితే, రవి కనుక బాగున్నట్లయితే వారి మూలంగానే మీ లైఫ్ అద్భుతమైన స్టేజ్కి వెళ్ళబోతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పర్టికులర్గా ఈ యొక్క సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో ఇతను కనుక స్పాయిల్ అయ్యాడు అంటే ఇంక మీరు కొన్ని సందర్భాల్లో చూడండి, ఏ విదేశాలకు వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి అయ్యో నేను తండ్రితో దూరంగా ఉన్నాననే బాధ అనిపిస్తుంటుంది. కానీ స్పాయిల్ అయితే మాత్రం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్లే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ మీన లగ్నం వారికి మరొక విషయం ఏంటంటే సిబ్లింగ్స్ ఒకటి, అండ్ భూములు అండ్ వివాహ సంబంధించిన విషయాల్లోని కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది మీ లైఫ్ టర్నింగ్లో. ఏమిటది అంటే, ఇప్పుడు మీరు వివాహం చేసుకున్నారు, మీకు అప్పటి వరకు లేనటువంటి థాట్ మీ పార్ట్నర్ చెప్పడం జరుగుతుంది. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, నేను పలానా బిజినెస్ చేయాలని నాకు థాట్ ఉండేది, నేను నా ఎయిమ్, నా డిజైరు, వాళ్ళ మీద ఉన్న ఇష్టంతో మీ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడం చేస్తూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ మెర్క్యూరీ. మీ బుధుడు బాగున్నాడు, అద్భుతంగా ఉన్నాడు, వాళ్ళతో మీరు సహకరించవచ్చు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కానీ మీ బుధుడు ఏమాత్రం స్పాయిల్ అయ్యాడు, స్పాయిల్ అవ్వడం అంటే కుజుడితో కలిసి ఉన్న, కేతువుతో కలిసి ఉన్న, నీచ స్థానంలో ఉన్న, పాపకర్తెల్లో ఉన్న, పాపగ్రహాలతో కూడి ఉన్న, శని కుజుల మధ్యన ఉన్న, ఇక్కడ ఏం చేస్తుందంటే మీ యొక్క జన్మజాతకంలో ఉన్న కర్మ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
వాళ్ళ పేరు మీద ఏదో పెట్టామంటే బిజినెస్, మా జీవిత భాగస్వామి ఏదో అడిగిందని నేను పెట్టాను అని చెప్పడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా మీరు పెట్టడం ద్వారా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా స్లోగా అక్కడి నుంచి మీ యొక్క ఇబ్బందులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఇక్కడ బుధుడు 4th and 7th లార్డ్షిప్ అయ్యాడు కాబట్టి బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి పెట్టేటప్పుడు పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఎంతవరకు ఈ బుధుడు యొక్క స్థితి బాగుందనేటువంటి తెలుసుకోండి. ఇది ఎక్కడ పాడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మరి ఇక్కడ మీకు సందేహం కలిగి వచ్చామండి, మరి వాళ్ళంటే నాకు చాలా ఇష్టము, మా భార్య సంథింగ్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఇష్టము, నేను వాళ్ళకి ఇష్టంపూర్వకంగా నాకు చేయాలనుంది కదా, అలాగా అంటే వాళ్ళకి బిజినెస్ పెట్టించాలనుంది కదా, ఇప్పుడు మరి ఎలాగ పరిహారము అని మీరు అడగొచ్చు. ఇక్కడ మీరు చేయవలసింది ముఖ్యంగా బుధుడికి పరిహారం చేసుకోవాలంటే పెసలు దానంగా ఇస్తూ మీరు ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తున్నట్టుగా కాకుండా మీరు వారికి అప్పు ఇచ్చేసినట్టుగా, ఇంకా మీకు ఆ ధనంతో ఎటువంటి సంబంధం లేనట్టుగా ఇచ్చేసి వారి డబ్బులే అది అన్నట్టుగా వారి పేరు మీదే చెక్ పవర్ కావచ్చు, అది ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ పూర్తిగా రెంటల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళ పేరు మీదే ఉండాలి. అది కూడా వాళ్ళ జన్మజాతకంలో బుధుడు బాగుంటేనే. ఇప్పుడు మీ జన్మజాతకంలో బుధుడు బాగాలేదని వారి జాతకానికి ఇచ్చారు, ఇప్పుడు వారికి బాగాలేదనుకోండి, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ చేతుల మీద వాళ్ళ పేరు మీద పెట్టినా నిలబడదు. వాళ్ళకి బిజినెస్ యోగాలు ఎంతవరకు ఉన్నాయనేటువంటిది చూడాలి. పర్టికులర్గా మీన లగ్నం, మీన రాశి జాతకాలు చూసినప్పుడు ఇవి ఎక్కువగా నేను చూశాను, అందుకే నేను మీకు పర్టికులర్గా ముందుగా చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే సిబ్లింగ్స్ మూలంగా షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు మీనం వారు. నేను చాలామందిని చూశాను, ఎవరో ఒకరిద్దరు మిస్ అవుతారు ఒక 1000 జాతకాల్లో. దట్ ఈస్ డిఫరెంట్ కేసు. వాళ్ళ జన్మ జాతకాల్లో పంచమం బాగుంటుంది అంటే ఆలోచన బాగుంటుంది, అండ్ అట్లాగే శుక్రుడు బాగుంటాడు కొంతమందికి, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. అయితే ఇక్కడ ఏంటంటే ఇలా ఎప్పుడైతే ఈ 8th లార్డ్షిప్ అండ్ 3rd లార్డ్షిప్ అనేటువంటి శుక్రుడు పాడయ్యాడో, పొరపాటును కూడా సిబ్లింగ్స్ అనే కదా, కొంతమందికి మనం చూస్తూ ఉంటాం, ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఏమైనా మేము మీకు చేసి పెడతాము, మీకు ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, జస్ట్ మీ పని మీరు చేసుకుంటూ ఉండొచ్చు, మాకు వదిలేస్తే చాలా అంటూ ఉంటారు. అలా కొంతకాలం కొంతమందికి బాగా సాగుతుంది, దాని తర్వాత మొత్తం పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. ఈ పర్టికులర్గా మీన లగ్నం వారు మీన రాశిలో జన్మించినటువంటి వారికి శుక్రుడు వల్ల ఈ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీన లగ్నంలో జన్మించినప్పుడు అతి జాగ్రత్తగా పరిశీలన చేయాల్సింది ఇన్వెస్ట్మెంట్స్ అని విదేశాలకి వెళ్ళే విషయంలో జాగ్రత్త ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే మీన లగ్నంలో జన్మించిన వారు మీరు చూడొచ్చు, మీరు 90% ఆఫ్ కేసెస్ విదేశాల్లోనే ఉంటుంటారు. వీళ్ళ జీవితం ఆ రకంగా వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గోవుకి బెల్లము మరియు గోధుమ రవ్వ కనుక తినిపించినట్లయితే అనవసరమైనటువంటి ఇబ్బందులు పడకుండా మీ యొక్క లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వీడియోని నేను ఎండింగ్ వరకు చూడమన్నది ఎందుకు అనేది ఇప్పుడు చెప్తానని మీకు. ప్రతి జాతకానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మనం ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాం. అందులో పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా మనము కర్మ అంటే ఒక కర్మ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చాము, దాన్ని ఏ రకంగా మనం అవాయిడ్ చేయగలము, దాని నుంచి ఏ రకంగా తప్పించుకోగలము, దాన్ని ఏ రకంగా నల్లిఫై చేసుకోగలము, అంటే ఏ దేవత ఆరాధన చేసుకుని నల్లిఫై చేసుకోగలము అనేది చెప్పాను మీకు. అయితే ఇందులో ఇది ఖచ్చితంగా మీకు జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది చెప్పిన రెమెడీ కంటిన్యూస్గా చేయండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఎందుకంటే మీరు ఏదైతే ఇప్పటివరకు మీ లగ్నం గురించి విని మీరు ఏదైతే మీరు చేద్దాం అనుకుంటారో అది చేయడం అంత సులభం కాదు. మీకు ఖచ్చితంగా అది చేసే క్రమంలో ఖచ్చితంగా మీకు ఆటంకాలు వస్తాయి. ఎవరో సడన్గా అదే సమయం ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకునేసరికి ఏదో ఫోన్ కాల్ వస్తుంది, లేకపోతే ఇంకెవరో ఏదో జరుగుతుంది ఫ్యామిలీలో, ఏదో అడుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే మిమ్మల్ని అంత ఈజీగా కర్మ వదిలిపెట్టకుండా ఏదో రూపంలో అది అనుభవించేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే సంకల్పం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కొంతమందికి నేను చూశాను అదే రోజు అనారోగ్యం చేయడం, జ్వరం రావడం, కడుపు నొప్పి రావడం, ఇంకేటో ఊరెళ్ళాల్సి రావడం, అంటే ఏదో కారణం చేతది ఆపుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు కంటిన్యూస్గా రెమెడీ చేయడం ఆపకండి. రెండవది మీరు చేసే రెమెడీ ఎవరికి కూడా
నేను దీనికోసం చేస్తున్నానని చెప్పని, ఈ సంకల్పం కోసం చేస్తున్నాను అనేటువంటి చెప్పకండి. చేస్తున్నానని చెప్పండి, కానీ ఏ సంకల్పం కోసం చేస్తున్నానని చెప్పకండి. నేను రోజు ఇప్పుడు ఉదాహరణకు సూర్య నమస్కారాలు చెప్పాను, రోజు సూర్య నమస్కారాలు చేసుకోమని చెప్పాను, నేను చేసుకుంటున్నాను, నాకు బాగుంది. లేదా ఇంకోటి, కొంతమందికి లలితా సహస్రనామాల్లో కొన్ని మంత్రాలు, లేకపోతే కొంతమందికి వారాహి అమ్మవారని, ఇట్లా రకరకాలు చెప్పున్నాను. నేను అనేది ఏంటంటే, నేను పర్టికులర్గా నా సంకల్పం ఇది, ఈ సంకల్పం కోసం చేస్తున్నా అనేది మాత్రం ఎవరికి రివీల్ చేయకండి. ఎందుకంటే ఏదైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం కనుక మీరు రివీల్ చేశారంటే అది అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, అది ఏదైతే అవ్వాలో ఆ ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది. బికాజ్ ఆఫ్ మీ మిత్రులు ఉండొచ్చు, మీ శత్రువులు ఉండొచ్చు. మీ శత్రువులు మీరు అలా అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు, మీరు బయటపడకూడదని కోరుకునే వాళ్ళు ఉంటారు. కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా బయటపడకూడదని కోరుకునే శత్రువులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పొరపాటును కూడా మీరు ఏ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియనీయకండి. ఇది చాలా ముఖ్యం, గోప్యంగా చేసుకోవాలి. మూడోది, ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ కొన్ని టెంపుల్స్కి వెళ్ళే ఉంటాయి, కొన్ని గోశాలకు వెళ్ళే ఉంటాయి. కొన్ని దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు ఉండకపోవచ్చు, గోశాలు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇంట్లోనే చక్కగా పటం పెట్టుకొని అదే ఆలయానికి వెళ్ళినటువంటి దాన్ని, ఏదైతే ఆలయానికి వెళ్ళి ఎలా అయితే ప్రదక్షిణం చేసుకొని పూజ చేసుకుంటారో అలాగే ఇంట్లో చేసుకోవచ్చు, అందులో ఎటువంటి దోషం లేదు. కానీ గోశాలకు మరి ఎలాగండి అన్నప్పుడు, మీరు వేరే కంట్రీస్లో ఉన్న, ఇండియాలో మీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా దానం చెప్పాను, ఆ దానం మిమ్మల్ని చేయమని చెప్పని అన్నాను, కానీ మీకు ఏ యుఎస్ కంట్రీస్లోనో, అరబ్ కంట్రీస్లోనో, లేకపోతే ఏ దుబాయ్లోనో ఉన్నప్పుడు అక్కడ కుదరకపోవచ్చు. కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు కొన్ని ఆలయాలు. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు పర్టికులర్గా మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఇండియాలో తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ అయినా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. వారి చేత మీకు ఏదైతే దానం చెప్పానో దాన్ని, లేదా గోసేవకు చెప్పాను, వారి చేత చేయించండి. చేయిస్తూ సంకల్పం చెప్పుకునేటప్పుడు, అంటే ఒక దానం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి సంకల్పం అంటే ఒక పురోహితుడితో సంకల్పం చెప్పిస్తారు. ఏమని, పలానా దోష పరిహారార్థం ఈ యొక్క దానం ఇస్తున్నాను అని. అది చెప్పేటప్పుడు మీరు వీడియో కాల్లో ఉండండి. వీడియో కాల్లో ఉండి మీరు కూడా చూస్తూ ఆ దానం సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేది కనుక చూసినట్లయితే, మీ సంకల్పం మీ యొక్క పేరు మీద, మీరు ఏ పర్పస్ మీద దానం ఇస్తున్నారో దాని మీద ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక 4వ పాయింట్, ఏవి పడితే అవి గోవుకు తినిపించకండి దయచేసి. చాలామంది ఏం చేస్తారంటే, దానం ఇవ్వమన్నది కాస్త గోవుకు తినిపిస్తారు, గోవుకు తినిపించమన్నది ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి గోవుల్లో కూడా దేశీవాళీ ఆవుకు మాత్రమే మీరు తినిపించినప్పుడు మీరు దాని నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మామూలుగా గోవులకి ఏంటంటే, అంటే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జెర్సీ ఆవు కనుక తినిపించినట్లయితే దోషం పోవాలనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే ఒక పుణ్యం వస్తుంది, ఒక ఆకలి తీర్చామనే సంతృప్తి వస్తుంది అనేటువంటి దాంతో మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. బికాజ్ ఆఫ్ జెర్సీ ఆవుకి ఆ ఎనర్జీస్ ఉండవు, ఆ పవర్ ఉండదు. సో ఖచ్చితంగా మీరు దేశీ వాళ్ళ ఆవుకే తినిపించండి. జెర్సీ ఆవు కూడా పెట్టండి, కానీ ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నాం అనే భావంతో మాత్రమే తినిపించండి. ఇవి ఖచ్చితంగా పాటించండి. అదేవిధంగా చాలామంది అడుగుతుంటారు, ఏమంటే మేము చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ తినొచ్చా, మాకు ఏలి సూటకంలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి, ఇవన్నీ ఏలి సూతకంలో ఉన్నప్పుడు 11 days అయిపోతే కనుక నో నీడ్ టు వరీ. స్త్రీలు ఏదైనా సరే ఉదాహరణకి ఆ 5 days ఉన్నప్పుడు మనసులో ధ్యానం చేసుకోవచ్చు, నో నీడ్ టు వరీ. అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు పొద్దున్న దానం ఇచ్చేసారు, మధ్యాహ్నం తినొచ్చు, కానీ తిన్న తర్వాత మాత్రం దానం ఇవ్వకండి దయచేసి. సో ఇవి పాటించండి, ఖచ్చితంగా మీకు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో